అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకి ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ చెప్పింది ట్రంప్ సర్కార్. నెల రోజుల క్రితం తాత్కాలికంగా నిలిపేసిన విద్యార్థి వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ ని మళ్లీ ప్రారంభించింది అమెరికన్ ప్రభుత్వం. అయితే వీసా కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలపై భూతద్దం పెట్టక తప్పదు అంటూ స్పష్టం చేసింది. సో వీసా కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాల్ని యుఎస్ కాన్సులేట్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తారన్నమాట. అమెరికా వీసా కావాలనుకునేవారు లేదా దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ప్రొఫైళ్ల ప్రైవేట్ సెట్టింగ్స్ని మార్చేసి పబ్లిక్ ఆప్షన్ పెట్టుకోవాల్సిందే. విద్యార్థుల సోషల్ మీడియా ప్రొఫైల్స్ని పరిశీలించి క్లీన్గా ఉన్నాయని నిర్ధారించుకునే తర్వాతే వీసాలు మంజూరవుతాయి. వారి వల్ల దేశ భద్రతకి ఎలాంటి ప్రమాదము లేదు అని నిర్ధారించుకున్న తర్వాతే అమెరికా విద్యా సంస్థల్లో చదువుకోవడానికి అనుమతిస్తారు. 2018 నుండి ఏవైనా ఇప్పటి వరకు అగైనిస్ట్గా అంటే అటు ట్రంప్ సర్కార్కి సంబంధించి కావచ్చు, అమెరికాకు సంబంధించి కావచ్చు, డ్రగ్స్కి సంబంధించి కావచ్చు, ఇలాంటి మల్టిపుల్ థింగ్స్ అన్నింటినీ కూడా ఏవైనా పోస్టులు చేసినా లేకపోతే ఇతరులు పోస్ట్ చేసిన వాటికి లైకులు కొట్టినా కూడా ఖచ్చితంగా దాన్ని మొత్తం డిస్క్లోజ్ చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని DS 160 ఫామ్ ఏదైతే ఉందో అందులో ఈ వివరాలన్నీ కూడా పొందుపరచాలి. అంటే ఏది దాచిపెట్టకుండా ప్రతిదీ కూడా ప్రతి ప్రొఫైల్ని కూడా అందులో మెన్షన్ చేయాలి. దీంతోపాటు వాళ్ళు ఈ గత 5 ఏళ్లలో వాడిన ఈమెయిల్ ఐడీలు కావచ్చు, వాళ్ళు వాడిన సెల్ ఫోన్లు కావచ్చు, వాట్సాప్ నెంబర్లు కావచ్చు, ఈ పూర్తి వివరాలని అప్లికేషన్లో పొందుపరచాలి అని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివల్ల ఇప్పటి వరకు సందిగ్ధతలో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఆగస్టు కాలేజ్కి వెళ్ళాలా వద్దా అనే ఆలోచనలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఊరట కింద కనిపిస్తుంది. దాదాపు 1,65,000 మంది విద్యార్థులు ప్రతి ఏటా మనకి భారతదేశం నుండి వెళ్తున్నారు. ముఖ్యంగా చైనా తర్వాత అతి ఎక్కువగా వెళ్ళే దేశం భారతదేశం. ఇక్కడ నుంచి వెళ్తున్న స్టూడెంట్స్ ఇక్కడ నుంచే అక్కడికి వెళ్ళిన వాళ్ళు అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటారు. వెరస్ చైనా లాంటి దేశంలో ఉన్న వాళ్ళు చదువుకొని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఈ నిర్ణయం ఏదైతే తీసుకున్నారో అది భారతదేశంలో ఎక్కువగా సోషల్ మీడియా పెనట్రేషన్ ఇవేవైతే గత 5 ఏళ్లలో జరిగాయో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు అప్లై చేస్తే తప్ప వాళ్ళకి వీసాలు వచ్చే పరిస్థితి లేదు.